రైతన్నులందరికీ నమస్కారం. సేవ్ నేచర్ సేవ్ సాయిల్ వన్ అండ్ ఆల్. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా సాగు చేసే నూనె గింజల పంటల్లో వేరుశెనగకు ప్రత్యేక స్థానం ఉంది. వేరుశెనగ రైతులకు ఆదాయ వనరుగా మాత్రమే కాకుండా నేలకు సేంద్రియ పదార్థాలను అందించే పరిపూర్ణ పంటగా కూడా గుర్తింపు పొందింది. ముఖ్యంగా రాయలసీమ, ఉత్తర కోస్తా ప్రాంతాల్లో వేరుశెనగ సాగు విస్తృతంగా జరుగుతుంది. అయితే పంట విస్తీర్ణం ఎక్కువగా ఉన్నప్పటికీ దిగుబడి మాత్రం అంచనాలకు తగ్గట్టుగా రాకపోవడానికి ప్రధాన కారణం సమయానుసారంగా సరైన వ్యవసాయ యాజమాన్య పద్ధతులను పాటించకపోవడం. వేరుశనగ పంటలో అధిక దిగుబడి సాధించాలంటే మట్టిని దున్నే దగ్గర నుంచి దశల వారీగా సరైన పిచికారీలు ఇవ్వడం మరియు సమతుల్య పోషకాలను అందించడం ఎంతో అవసరం. వేరుశెనగ పంటకు ఇసుక, గరుగు నేలలు మరియు కొద్దిపాటి నీటి వసతి ఉన్న ప్రాంతాలు అత్యంత అనుకూలంగా ఉంటాయి. అలాగే నేల యొక్క pH స్థాయి 6 నుండి 7.5 మధ్య ఉండడం వలన ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. మనం ఇప్పుడు ఈ వీడియోలో నేలలో వాడవలసిన ఉత్పాదనలు, దశల వారీగా చేయవలసిన పిచికారీలు, వాటి యొక్క ప్రయోజనాలను తెలుసుకుందాం. పొలాన్ని బాగా దున్నుకున్న తర్వాత ఎకరానికి చొప్పున శ్రియాన్ వారి పవర్ డిఏపి 800 గ్రాములు, అలానే శ్రియాన్ వారి రైజాన్ 4 నుండి 8 కేజీల చొప్పున మీరు వాడే ఎరువులతో పాటుగా కలుపుకొని నేలలో వేసుకోవాలి. శ్రియాన్ వారి రైజాన్ వేరు వ్యవస్థ ఏర్పడడానికి, వేరుకుళ్ళు నియంత్రించడానికి తోడ్పడుతుంది. అలానే నత్రజని సిద్ధీకరణకు, భాస్వరం మరియు పొటాషియం మొక్కకు అందివ్వటంలో కూడా తోడ్పడుతుంది. పవర్ డిఏపి వాడడం వలన నేలలో సూక్ష్మజీవుల సమతుల్యతను కాపాడుతూ నేలలో పోషకాలు తగ్గిపోకుండా చూస్తుంది. మరియు పవర్ డిఏపిలో ఉన్న మాఫ్ట్ టెక్నాలజీ వల్ల రసాయన ఎరువుల మీద ఆధారాన్ని తగ్గిస్తుంది. వేరుశెనగ మొదటి పిచికారికి గాను ఎకరానికి చొప్పున శ్రియాన్ వారి జీనాన్ 250 mlని, అలానే సబ్టైల్ ప్రో 350 ml నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. జినాన్ని ఉపయోగించడం వల్ల జింక్ లోపాన్ని సమర్థవంతంగా నియంత్రించడమే కాకుండా పసుపు వర్ణం రాకుండా ఆపి పక్క కొమ్మలు అధికంగా వస్తూ పైరు పచ్చగా పెరిగేలా సహాయపడుతుంది. సబ్టైల్ ప్రో భాస్వరం మొక్కకు అందివ్వటంలో తోడ్పడుతూ అధిక కొమ్మలు మరియు ఎదుగుదలకు సహాయపడుతుంది. వేరుశెనగ రెండవ పిచికారికి గాను ఎకరానికి చొప్పున శ్రియాన్ వారి ఈల్డ్ మ్యాక్స్ 250 ml, అలానే బోటూరన్ 150 mlని నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఈల్డ్ మ్యాక్స్ ఉపయోగించడం వల్ల కిరణజన్య సంయోగ క్రియ జరిగి ప్రోటీన్ల తయారీ మెరుగవుతుంది. ఈల్డ్ మ్యాక్స్ వ్యాధి నిరోధక శక్తిని పెంచడమే కాకుండా మొక్క ఒత్తిడికి గురి కాకుండా కాపాడుతుంది. బోటూరన్ వల్ల మంచి వేరు వ్యవస్థ మరియు ఆరోగ్యమైన పూత రావటంలో దోహదపడుతుంది. వేరుశెనగ మూడవ పిచికారికి గాను ఎకరానికి చొప్పున శ్రియాన్ వారి శ్రియాన్ 200 500 ml, అలానే పుష్పల్ 500 ml నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. శ్రియాన్ 200 ద్వారా వచ్చే సూక్ష్మ పోషకాల వల్ల మొక్క ఎదుగుదల మెరుగవుతుంది. వాతావరణం ఒత్తిడిని ఎదుర్కోవడానికి మొక్కకు శక్తినిస్తుంది. పుష్పల్ ద్వారా పూత మరియు ఊడలు రాలిపోకుండా అరికడుతుంది. ఎక్కువ ఊడలు రావటంలో సహాయపడుతుంది. మొక్క యొక్క శక్తి మరియు ఉత్పత్తి నాణ్యతను మెరుగుపరుస్తుంది. వేరుశెనగ నాలుగవ పిచికారికి గాను ఎకరానికి చొప్పున శ్రియాన్ వారి పాట్ బి 350 గ్రాములు, అలానే క్యాలియం 35 250 ml నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. పాట్ బి వలన పూత ఎక్కువ వచ్చి సంపర్క క్రియకు తోడ్పడుతూ ఊడలు ఏర్పడడంలో సహాయపడుతుంది. పూత మరియు ఊడలు రాలడాన్ని అరికడుతుంది. క్యాలియం 35 ఏదైనా తెగుళ్ళ మందుతో కలిపి పిచికారీ చేయడం వల్ల మందు యొక్క ప్రభావంని పెంచి గింజలు బరువు, అలానే నూనె శాతాన్ని పెంచుతుంది. వేరుశెనగ ఐదవ పిచికారికి గాను ఎకరానికి చొప్పున శ్రియాన్ వారి కలర్స్ 500 గ్రాములు, అలానే ప్రాఫిటాన్ 500 ml నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. శ్రియాన్ వారి కలర్స్ వల్ల ఊడలు కాయలుగా మారడానికి, గింజల రంగు, పరిమాణం పెరగడానికి, అలానే తాళ్ళు గింజలు రాకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది. ప్రాఫిటాన్ వాడడం వల్ల ఎక్కువ కాయలు మరియు అధిక దిగుబడిని ఇస్తుంది. వేరుశెనగ ఆరో పిచికారికి గాను ఎకరానికి చొప్పున శ్రియాన్ వారి క్యాలియం 35 250 ml, అలానే బోటూరన్ 250 ml నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. క్యాలియం 35 వాడడం వల్ల ఉత్పత్తి అయ్యే గింజలు మరియు కాయలు అధిక నాణ్యత కలిగి ఉంటాయి. అంటే రంగు, పరిమాణం, అధిక బరువు, రుచి, నిలువ ఉండే సామర్థ్యం మొదలైనవి మెరుగుపడతాయి. అలానే నూనె శాతాన్ని పెంచుతుంది. దీనివల్ల మార్కెట్లో విలువ పెరుగుతుంది. మీరు వాడే ఏదైనా తెగుళ్ళ మందుతో క్యాలియం 35ని కలిపి పిచికారీ చేయడం వల్ల తెగుళ్ళ మందు యొక్క ఫలితాన్ని పెంచుతుంది. బోటూరన్ వల్ల సట్ట లేదా నాప శాతం తగ్గి తాళ్ల తప్ప కాయలు రాకుండా నివారిస్తుంది. వేరుశెనగ ఏడవ పిచికారికి గాను
ఎకరానికి చొప్పున శ్రియాన్ వారి కలర్స్ 500 గ్రాములు మరలా నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. శ్రియాన్ వారి కలర్స్ వాడడం వల్ల కాయలు మరియు గింజలు మధ్యలో నొక్కును ఏర్పరుస్తుంది. గులాబీ రంగు గింజలు రావటానికి, నూనె శాతం పెంచడానికి, పరిమాణం, అధిక బరువు, రుచి, నిలువ ఉండే సామర్థ్యం మొదలైనవి మెరుగుపడతాయి. మీరు శ్రియాన్ ఉత్పాదనలు వాడటం వలన సాధారణంగా మీరు వాడే యూరియా, డిఏపి మరియు పొటాష్లను తగ్గించుకోవచ్చు. మన శ్రియాన్ ఉత్పాదనలు అంతర్జాతీయంగా పేటెంట్ తీసుకోబడినవి కాబట్టి మనకు మెరుగైన ఫలితాలను ఇస్తాయి.